పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ సెంటర్లో డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ క్రమశిక్షణ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మా గౌరవ డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో మార్కెట్లో ఈ వ్యాపారస్తులందరికీ కూడా అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఇక్కడికి కొన్ని వేల మంది ఏవైనా సామాన్లు కొనుక్కోవడానికి కానీ, పండ్లు కానీ, రకరకాల పనుల మీద ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే మల్లం సెంటర్ నుంచి ఇటువైపు కానీ, అలాగే మనకి మున్సిపల్ ఆఫీస్ వైపు నుంచి కానీ వాహనాలు రాకపోకలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే చిన్న చిన్న కంప్లైంట్స్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు వారి యొక్క బండ్లని మార్జిన్లో కాకుండా కొంచెం ముందుకు రావటం వల్ల కొంతవరకు మనకి ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉండే వ్యాపారస్తులతోని, అలాగే షాపు యజమానులతోని, అందరితో కూడా, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరితో కూడా అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వారు ఎలా ఉండాలి, ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలి, లేదు ఒకవేళ ఏదైనా కానీ వైలేషన్ చేస్తే వారి మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి వివరించాము. కాబట్టి మా తరపు నుంచి ఇక్కడ ఉండే వ్యాపారస్తులందరికీ, ఇక్కడే కాదు పట్టణంలో ఉండే ప్రతి వ్యాపారస్తులకి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు మీ వ్యాపారం చేసుకోండి, కానీ ఏదైతే మార్జిన్ ఉంటుందో ఆ మార్జిన్లో మీ యొక్క బండ్లను నిలిపి వ్యాపారం చేసుకోవటం వల్ల పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా తరపు నుంచి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎవరైనా కానీ వాహనదారులు ఇలా బయటకు వచ్చేటప్పుడు మీరు కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపేయకుండా, ఏదైనా కొంచెం దూరంగా అయినా కానీ పార్కింగ్ ప్రదేశాల్లో, ఎక్కడైనా మనకు ఒక చిన్న పార్కింగ్ ప్రదేశం ఉన్నా కానీ అటువంటి ప్రదేశాల్లో మీ యొక్క వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు కూడా చూడాలని చెప్పేసి మా తరపు నుంచి కోరుకుంటున్నాము. ఎవరైనా కానీ వ్యాపారస్తులు కావచ్చు, వాహనదారులు కానివ్వండి, ఎవరైనా కానీ ఈ వైలేషన్ చేస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటాం.